ముక్కోణపు వన్డే సిరీస్లో గాయపడిన న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రవీంద్ర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో శతక్ కొట్టిన రవీంద్ర పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్గా రచిన్ రవీంద్ర రికార్డులకు ఎక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో ఆడిన తన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన రచిన్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బంగ్లాదేశ్తో ఆడిన మొదటి మ్యాచ్లోనే శతకంతో మెరిశాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను రచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు 19 మంది తమ డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ చేయగా, ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్లోనే శతక్ కొట్టారు. కానీ ఈ రెండు ఈవెంట్లలోనే అరంగేట్రం మ్యాచ్ల్లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ రవీంద్రే కావడం విశేషం. రవీంద్ర తన కెరీర్లో 4 వన్డే సెంచరీలు నమోదు చేయగా, ఆ 4 కూడా ఐసీసీ వేదికలపైనే కావడం విశేషం. దీంతో ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన కివీస్ బ్యాటర్గా కూడా రచిన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 3 సెంచరీలతో ఉండేది. తాజా మ్యాచ్తో విలియమ్సన్ రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు.